హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను క్యారెట్ బీట్రూట్ పులావ్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం క్యారెట్ బీట్రూట్ని చిన్నగా ముక్కలు కోసుకోవాలి. అట్లానే ఆనియన్స్ చిల్లీ కూడా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవగానే ఇందాక చూపించిన హోల్ స్పైసెస్ ఆయిల్లో వేసుకోవాలి. జీరా, ఇలాచీ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగం, స్టార్ పువ్వు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇది చాలా హెల్దీ, ఎందుకంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్, బీట్రూట్ ఈ రెసిపీలో ఉన్నాయి కదా. సో ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు, చాలా ఈజీగా అయిపోద్ది. పిల్లలైతే అసలు క్యారెట్ బీట్రూట్ తినమంటే అసలు తినరు కదా, అలాగే జ్యూస్ చేసి ఇచ్చినా కూడా తాగరు. సో ఇలా పులావ్ కింద చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు కూడా తింటారు. ఒకసారి ట్రై చేయండి. స్పైసెస్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకుని కూడా కాసేపు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు, పసుపు, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసుకుని కలుపుకుందాం. దీనికి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది, కొంచెం మీరు చూసుకుని వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంత చేసుకుంటారో. ఇప్పుడు మనం క్యారెట్, బీట్రూట్ కూడా వేసి కాసేపు తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. క్యారెట్, బీట్రూట్ ఫ్రై అయ్యేలోపు మనం రైస్ వాష్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ని నీట్గా 2 to 3 times వాష్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఈ లోపు క్యారెట్స్ ఫ్రై అయ్యారు లేదో ఒకసారి తిప్పుకుందాం. చూసారా, క్యారెట్స్ ఫ్రై అయిపోయాయి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టు 3 glasses వాటర్ వేసుకున్నా. 1 glass ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 వాటర్ పోసుకోవాలి కదా. నేను 2 glasses తీసుకున్నాను కాబట్టి 3 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నా. చూసారా, వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. సో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం రైస్ని ఉడికించుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, బీట్రూట్ కలర్ అంతా రైస్కి పడుతుంది. ఆల్మోస్ట్ నాకు రైస్ రెడీ అయిపోయింది. అది కొంచెం మాయిస్ట్గా ఉంది. ఆ మాయిస్ట్ అంతా పోయాక పొడి పొడిగా వస్తుంది. ఈ రైస్ని ప్లెయిన్గా తినేయచ్చు. ప్లెయిన్గా తిన్న చాలా బాగుంటుంది. ఆరల్స్ రైతాతో కూడా తినచ్చు. ఒకసారి ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీలో ఇదొకటి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి.
మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా మరిన్ని ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంటిల్ దెన్ బాయ్.